Dear students, welcome to video class. Now we are discuss second lesson, last question, 5 marks. That question number 9th. Question name is, what are the advantages and disadvantages of population? Population means human population. సో మానవ జనాభా వల్ల కలిగే నష్టాలు లాభాలు ఏంటి? సో పాపులేషన్ ఆఫ్ ఇండియా మీన్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొత్తం ఎంత జనాభా నివసిస్తున్నారో తెలియచేసేదాన్ని జనాభా అంటారు. సో హౌ మెనీ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఇండియా? సో ఇట్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమన్ పాపులేషన్. So population is very essential for the growth of country, development of country. So జనాభా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆర్ గ్రోత్ ఆఫ్ ఎకానమీస్ ఇన్ ఎనీ ఎకానమీస్. చాలా అవసరం అభివృద్ధి చెందటానికి, వృద్ధి చెందటానికి మానవ జనాభా అనేది చాలా అవసరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్ ఆఫ్ పాపులేషన్. పాపులేషన్ వల్ల లాభాలు. ఫస్ట్ వన్, population provides workforce to produce goods and services. So the human population create the workforce, అంటే శ్రమని క్రియేట్ చేస్తారు. సో ద లేబర్ ఫోర్స్ క్రియేట్ ఫ్రమ్ హ్యూమన్ పాపులేషన్, దెన్ రిజల్ట్ విల్ బి గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. అంటే వస్తు సేవల ఉత్పత్తి అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే మానవ జనాభా అంటే శ్రామికుల యొక్క శ్రమ నుంచి వస్తుందన్నమాట. రెండు, పాపులేషన్ ప్రొవైడ్స్ మార్కెట్ ఫర్ ద ప్రొడక్ట్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో ఇక్కడ పాపులేషన్ ప్రొవైడ్ చేస్తుంది మార్కెట్ని, ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి. సో అంటే మానవ జనాభా మార్కెట్స్ని, ప్రొడక్ట్స్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో మార్కెట్స్ అండ్ ప్రొడక్ట్స్ విల్ బి క్రియేట్ ఫ్రమ్ హ్యూమన్ పాపులేషన్. థర్డ్ వన్ ఈజ్ పాపులేషన్ ప్రమోట్ ఇన్నోవేటివ్ ఐడియాస్. సో ద ఇన్నోవేట్ ఐడియాస్ క్రియేట్ ఫ్రమ్ పాపులేషన్. సో బికాస్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ ఆల్వేస్ న్యూ thinking, new ideas, effort on at various things. Next, fourth one, population promote division of labor and specialization. So population promote చేస్తారు. దేని ప్రమోట్ చేస్తారు? డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ స్పెషలైజేషన్స్. శ్రమ విభజన అంటే జనాభా పెరిగే కొద్దీ శ్రమ విభజన జరిగిపోతూ ఉంటుంది, డివిజన్ అవుతూ ఉంటుంది. ఎక్కడికెక్కడికి రకరకాల లేబర్ ఫోర్సెస్ డెవలప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ స్పెషలైజేషన్, ప్రత్యేకీకరణ సాధిస్తూ ఉంటారు. ఒకరికి మించి ఒకరు రకరకాల కొత్త విషయాల మీద దృష్టి పెడుతూ ఉంటారు అన్నమాట. సో న్యూ స్పెషలైజేషన్స్, నెంబర్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్ సిస్టమ్స్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ హ్యూమన్ పాపులేషన్. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ పాపులేషన్. నష్టాలు ఏంటి? మానవ జనాభా వల్ల నష్టాలు కూడా ఉంటాయి. సో హ్యూమన్ పాపులేషన్ క్రియేట్ వన్ సైడ్ అడ్వాంటేజెస్ అండ్ అనదర్ సైడ్ డిసడ్వాంటేజెస్. వెన్ డిడ్ యూ క్రియేట్ ద డిసడ్వాంటేజెస్ ఫ్రమ్ పాపులేషన్? అంటే పాపులేషన్ వల్ల ఎప్పుడు నష్టాలు వస్తాయంటే unlimited population living in India or other countries, then create the disadvantages. Losses వస్తాయి ఎప్పుడంటే అన్లిమిటెడ్ పాపులేషన్. అన్లిమిటెడ్గా ఉండకూడదు పాపులేషన్, లిమిట్గా ఉండాలి. అంటే ఆ కంట్రీ క్యాపబిలిటీకి తగినట్లుగా ఉండాలి. ఉన్నప్పుడు నష్టాలు రావు. అది సో అంటే ప్రతి కంట్రీ యొక్క సామర్థ్యానికి తగినట్లుగా జనాభా ఉండాలి. అది బట్ ఇన్ ఇండియా unlimited population, 130 crore population living in India now. So population will be create the number of losses or disadvantages. First one is
పాపులేషన్ పుట్ ప్రెషర్ ఆన్ మీన్స్ ఆఫ్ సబ్స్టెన్సీ, అంటే జీవనం మీద ఒత్తిడి పెరుగుతుంది మాట. మీన్స్ అంటే రిసోర్స్ మాట. రిసోర్స్ ఆర్ విల్ బి షార్టేజ్. పాపులేషన్, అన్లిమిటెడ్ పాపులేషన్, there is shortage of resources and substancy, pressure on substancy, జీవనం మీద ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ల్యాండ్ షార్టేజ్, వాటర్ షార్టేజ్, ఫుడ్ గ్రెయిన్స్ షార్టేజ్ అండ్ అదర్ సోర్సెస్ ఆల్సో షార్టేజ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ షార్టేజ్ మాట. నెక్స్ట్ సెకండ్ వన్, పాపులేషన్ లీడ్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ ఇఫ్ దేర్ ఆర్ నో అడ్వకేట్ జాబ్స్. అంటే పాపులేషన్ లీడ్ అయ్యే కొద్దీ ఇంక్రీజింగ్ పాపులేషన్, అన్లిమిటెడ్ ఇంక్రీజింగ్, ద అన్లిమిటెడ్ ఇంక్రీజింగ్ ఆఫ్ పాపులేషన్, shortage of employment, then unemployment will be increased. Unemployment is create to the social problems and economical problems. సో నిరుద్యోగం పెరగడానికి అవకాశం ఉంటుంది, జాబ్స్ తగ్గిపోతాయి జనాభా పెరిగే కొద్దీ. నెక్స్ట్ థర్డ్ వన్, పాపులేషన్ పుట్ ప్రెషర్ ఆన్ సోషల్ ఓవర్ హెడ్స్ లైక్ హాస్పిటల్స్, స్కూల్స్, రోడ్స్ ఎక్సెట్రా. పాపులేషన్ పెరగటం వల్ల స్కూల్స్ తగ్గిపోతాయి, స్కూల్స్ క్వాలిటీ స్కూల్స్ డెవలప్ అవ్వవు. నెక్స్ట్ క్వాలిటీ హాస్పిటల్స్ షార్టేజ్ ఉంటుంది. సో ఓవర్ హెడ్స్, సో సర్వీస్ యాక్టివిటీస్ విల్ బి రెడ్యూస్. సో సర్వీస్, క్వాలిటీ సర్వీస్ నాట్ అవైలబుల్ టు ది పీపుల్. ప్రజలకి క్వాలిటీ సర్వీసెస్ అనేవి ఉండవు. సో నౌ ఇన్ ఇండియా ఓన్లీ క్వాలిటీ hospital services, quality education services, only rich people, because of rich people spend on more money in this type of activities. So population more and more increase, then the overhead services will be reduced. Next, fourth one is population may result in increased consumption or reduced savings and capital formation. పాపులేషన్ అనేది ఎక్కువ అవ్వటం వల్ల, ఇంక్రీజ్ అవ్వటం వల్ల కన్జంప్షన్ పెరుగుతుంది, సేవింగ్స్, క్యాపిటల్ ఫార్మేషన్ విల్ బి తగ్గుతుంది, అంటే పొదుపు పెట్టుబడులు తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, వన్ బిగ్ సైజ్ ఫ్యామిలీ, we saw big size families. So big size families, more earnings, at the same time more expenditure. So that family not saving capability. Because of big size family, maintenance will be increase always. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, పొదుపు ఉండదు. సో అందుకని క్యాపిటల్ ఫార్మేషన్ తగ్గిపోతుంది. ఇండియాలో కూడా అంతే, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి క్యాపిటల్ ఫార్మేషన్ అనేది జరగట్లేదు. సో ఇండియా డిపెండ్ ఆన్ అదర్ కంట్రీస్ క్యాపిటల్, ఇతర దేశాల పెట్టుబడుల మీద, ఇతర దేశాల మూలధనం మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకనే కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. జనాభా పెరగటం వల్ల వినియోగం పెరుగుతుంది, ఖర్చు పెరిగిపోతుంది. ఖర్చు పెరిగితే పొదుపు ఉండదు, పెట్టుబడులు ఉండవు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ పాపులేషన్ మే ఇంక్రీజ్ డిపెండెన్సీ. సో జనాభా పెరిగే కొద్దీ డిపెండ్స్, ఆధారపడే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, బిలో 14 years ఏజ్ గ్రూప్ చిల్డ్రన్స్ డిపెండ్ పీపుల్ ఈజ్ కాల్డ్ డిపెండ్ పీపుల్. అబౌవ్ 60 years ఏజ్ గ్రూప్, ఓల్డ్ ఏజ్ గ్రూప్, ఉమెన్స్ అండ్ మెన్స్ ఈజ్ కాల్డ్ డిపెండబుల్. సో దిస్ టైప్ ఆఫ్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఇంక్రీజ్డ్ వెన్ పాపులేషన్ విల్ బి ఇంక్రీజ్. ఎప్పుడైతే పాపులేషన్ పెరుగుతుందో అప్పుడు డిపెండ్ పీపుల్ ఆల్సో ఇంక్రీజ్. డిపెండ్ పీపుల్ ఆల్సో ఇంక్రీజ్, దెన్ ద బర్డెన్ ఆఫ్ ఆన్ ఎకానమీ మీద బర్డెన్ పడుతుంది. ఎందుకంటే దీస్ ఆర్ నాట్ ఎర్నర్స్ వీళ్ళు కాదు. డిపెండ్ పీపుల్ ఆల్వేస్ అదర్స్, డిపెండ్ ఆన్ అదర్స్ అన్నమాట. ఇతరుల మీద ఆధారపడతారు కాబట్టి వీళ్ళు ఎర్నింగ్ అనేది ఉండదు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లాస్.
So these are important losses for the heavy population in any country. So again, advantage is population, disadvantage is population. Answer is finished. So lesson also, second lesson also finished. Next video class, third lesson started. Next lesson, third lesson, national